శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి మార్చి 30 అంటే మాకు అర్థమైపోతాం కదండి. 6 గ్రహాల కలయిక 11వ భావంలో అనే మార్చి 30 నుంచి 5వ తారీఖు ఏప్రిల్ వారం రోజులు మీ గ్రహాల ప్రభావం మీ మీద ఎలా ఉండబోతున్నాయి, బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా గురుచంద్రులు మీ రాశిలో ఉండడం వలన 2nd and 3rd డేట్లో ఆ తారీఖుల్లో గజకేసరి యోగంతో అద్భుతంగా మీకు బాగా ఉందండి. నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి బాగా ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు ఏ టార్గెట్ పెట్టుకున్నా ఆ టార్గెట్ రీచ్ అయిపోతుంటారు. పైగా 2nd హౌస్ లార్డ్ కుజుడు 12వ భావాధిపతి కుజుడు 2nd హౌస్లో ఉండడము, 2nd హౌస్ లార్డ్ లాభంలో 11వ భావంలో ఉండడము గొప్ప అదృష్టం అండి. ధనయోగం బాగా కలుగుతుంది. విదేశ పర్యటన చేయిస్తాడు మీ చేత, డౌట్ లేదు. ఎందుకంటే మిథున రాశిలో కుజుడున్నా, మీ రాశిలో కూడా చూసుకోండి, మిథున రాశిలో కుజుడుంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. పైగా ఆయన 12th హౌస్ లార్డ్ అయి ద్వితీయ భావంలో కూడా ఉన్నాడు. కాబట్టి ఫారిన్ యోగం తప్పదు. విదేశాల కోసం ఉన్నతమైన విద్య రీత్యా, లేకపోతే మీ పర్సనల్ విషయాల రీత్యా, బిజినెస్ల రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి. అంతేకాకుండా మీ కుజుడు అంటే ద్వితీయ భావంలో కుజుడు చదువుకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అలాగే కొన్ని విషయాల్లో మీకు ధనం విషయంలోనూ, కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ కుజుడు 3వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడు. అంటే 3వ తారీఖు నుంచి నీచ స్థితిలోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడం. ఏదేమైనా 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ఎక్కడికైనా సుఖంతో ఉంటారు. అంటే విద్య రీత్యా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి. మీరు వాహనము, గృహాలు కొనుక్కోవడానికి, అలాగే భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదే లేకపోలేదు. అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెలలో మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేతు 5వ స్థానంలో ఉన్నాడంటే పుత్రికా సంతాన యోగాన్ని ఇస్తాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మగపిల్లవాడిని ఇస్తాడు. కేతు యొక్క రూల్ అది. సో ఏదేమైనా గురుదృష్టి, కుజదృష్టి, 6 గ్రహాల యొక్క దృష్టులు 5వ స్థానానికి ఉండడం వల్ల గొప్ప అదృష్టం ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో అంటాం కదా, కళారంగంలో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు, అలాగా అన్ని విధాలుగా అనుకూలించే కాలం. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలవంతమైన కాలము అని చెప్తాం. అలాగే 7వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల వివాహాది వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయండి మీ ఇంట్లో. అంతేకాకుండా వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకి వ్యాపార విస్తరణ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యాపారాభివృద్ధిగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉండడమే కాకుండా ఈ ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు.
మీ రాశిని అంటే మీ రాశి నుంచి గురుడు భాగ్యస్థానాన్ని చూడడం వలన, భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు శని ఉండడం వల్ల గొప్ప అదృష్టమే. అంటే ఏం చెప్పాలి, భాగ్యస్థానంలో శని, భాగ్యస్థానం గురుదృష్టి వలన చదువు విషయంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని, మీరు విదేశ పర్యటన చేస్తారు. అలాగే వేద పండితులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే సైంటిస్టులకి, ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కలిసి వచ్చే కాలం వచ్చే భాగ్యస్థానం బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తీర్థయాత్రలు, మీరు తీర్థయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గంగాస్థానము, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, వీటిలో మీరు బాగా ప్రయాణం చేయడానికి, ఇష్టపడడానికి మీరు బాగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువుగారితో మీరు వెళ్ళడానికి, గురువుగారి సన్నిధిలో ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. వెళ్తారు, గురువుగారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అంత అద్భుతంగా ఉందండి. అంతేకాదు దశమస్థానం కూడా చూసుకున్నా 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, మీకు బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్ రంగం, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల భద్రత, ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. గురువులే కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని. అంతేకాకుండా 11వ భావంలో 6 గ్రహాలు, షష్టగ్రహ కూటమి అన్నాం కదా మనం, అనుకున్నాం కదా 30వ తారీఖుని, 29, 30, 30వ తారీఖుని మార్నింగ్ అంతా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ 6 గ్రహాల కలయిక షష్టగ్రహ కూటమి మీకు కలిసి వచ్చే కాలం. అందున శనిరాహువులు బలవంతులు, రవి కూడా బలవంతుడు అవుతాడు. కానీ ఇక్కడ మెయిన్ బలవంతుడు శనీశ్వరుడు బలవంతుడు. మీ శని అత్యంత రాజకారకుడు, భాగ్య రాజ్యాధిపతి కలయిక లాభస్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు శని లాభస్థానంలో ఉండము, లాభంలో 3 గ్రహాలు పాపులు ఉండడము, అంతేకాకుండా శుభులు కూడా 3 శుభులు ఉండడము, శుక్రుడు వక్రగతిలో ఉండడం వల్ల బలం లేకుండా ఉండడం జరుగుతుంది. లాభస్థానంలో రవి బుధులు కలయిక వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేష స్పందన ఉంటుంది. శని రాహువులు రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడము, మీ రాజకీయ వేత్తలకి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు అభివృద్ధి సాధించడము, ఎటువంటి కోర్టు కేసులు అంటే లా రిలేటెడ్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే వాటిల్లో విజయం సాధించడము, ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అంటే సందేహం లేదు. 6 గ్రహాలు కలయికని మాట్లాడి, అందున 11వ భావంలో ఉన్నాడంటే విశేషమైన ధన సంపాదన ఉంటుంది. అంటే కష్టపడి సంపాదించిన డబ్బు మీకు ఉంటుంది. నిజాయితీగా మీరు కష్టపడ్డందుకు మీకు విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, వ్యాపారాల అభివృద్ధి. వ్యాపారాలంటే శని కారకత్వాల వ్యాపారాలు, ఐరన్, స్టీలు, కోలు, అలాగే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు, ఇలాగే శని కారకత్వాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలు, వీళ్ళందరికీ కూడా 11వ భావంలో అంత పట్టు బాగా ఉందండి. నిజంగా గ్రేట్. వృషభ రాశి వాళ్ళకి అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఈ 6 గ్రహాల యొక్క కూటమి మీకు కలిసి వచ్చే కాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు, అమ్మవారు, ఇద్దరిని పూజించడం వలన, వెంకటేశ్వర స్వామి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వలన మీకు సర్వదా శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి.